ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. మీరు బాగుండాలని ప్రతి నిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానం మాట ఏంటి అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరిచెను అన్నమాట రాయబడింది. ఆయన నా వాటిలోటివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నాకు మహిమ కలుగును అన్నమాట యేసు ప్రభు వారు అంటున్నారు. చూడండి, ఎవరి వాటిలోటి తీసుకొని చెప్తున్నాడు అంటే, ఆయన ఒక వాగ్దాన చేశాడట తండ్రి మనకి. ఆ వాగ్దానం ఏమండి, ఆయన పరిశుద్ధాత్ముడని, ఆయన వాగ్దాన పుత్రుడని మనం పిలుస్తూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితమే. అయితే ఆయన గురించి కూడా యేసయ్య తన శిష్యులతో చెప్తూ చాలా విషయాలు, బోలెడని విషయాలు మాట్లాడుతూ ఒక చిన్న విషయాన్ని ప్రస్తాపిస్తాడు. అక్కడికి వస్తే, అయ్యా ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాను, మంచిగా ఉండండి, సువార్త ప్రకటించండి, ద్వేషించే వారిని దీవించండి, ప్రార్థించండి, ఎవ్వరి పట్ల ఏదో ఒక రకంగా నడుచుకోక, ఇదిగో నా నిబంధన, నూతన నిబంధన ప్రకారం మీరు నడుచుకోండి, క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకోండి, నావన్నీ తండ్రివి, తండ్రివన్నీవి నావి, తండ్రివన్నీ నాకు అప్పగించాడు కనుక నేను తండ్రి నాకెలా అప్పగించాడు నేను మీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్త సుమి అని 12 మంది శిష్యులతో మాట్లాడుతూ మీరు మర్చిపోతారు కనుక, మానవ పుత్రులు కనుక మర్చిపోతారు సహజంగా, మీకు గుర్తు చేయటానికి తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్తను నేను మీ మధ్యకి పంపిస్తాను అన్నమాట అక్కడ పలుకుతూ అంటాడు. ఏమండి, చదువుతున్నాను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచను, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నా అంతటా చేత ఆయన వాటి వలన తీసుకొని మీకు తెలియజేయనని చెప్పిన మాట మనం చదువుతాం. అయితే ఇప్పుడు నీకు కలిగినటువన్నీ నీవు కాదు అని నువ్వు గుర్తెరిగితే, మీ తండ్రి గారు సంపాదించి దాచి ఉంచితే నీదైనది. మరి నీ తర్వాత తరానికి నువ్వు దాచి ఉంచితే అది వాళ్ళకు ఉపయోగం అని ఇక్కడ మనకి తేటగా ఈ వాగ్దానపు మాటల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. మరి పరలోకపు తండ్రి దాచినట్టు ప్రభు యేసుక్రీస్తుకు అప్పగించి మనల్ని అందరిని రక్షించజేశాడు. యేసయ్య బోధించిన మాటలు పరిశుద్ధాత్ముడు ఈరోజు ఆత్మీయ జీవితంలో మనకు తెలియజేస్తూ సత్యము నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి నీ తర్వాత తరానికి, నీ పిల్లలకి, నీ మనవళ్ళకి, కోడళ్ళకి నువ్వేం దాచుంచుతున్నావు? మనము కూడా ఓ ఉన్నతమైన విశ్వాసం, ఓ ఉన్నతమైన సాక్ష్యం, ఓ ఉన్నతమైన భక్తిని చేసి మనం ముగిస్తే అదే రాబోయే వారికి అది గొప్ప ఆశీర్వాదకరం. ఇతరులు ఆ భక్తిని చూసి వారు కూడా ముక్తిలో నడిపించబడే అవకాశం ఉన్నదని దేవుని ఉద్దేశపు వాగ్దానపు మాట. మరి మాటలు వింటున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరులారా, నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను అన్నాడు. నీ ఉపమానంగా చెప్తూ క్రీస్తుని గురించి ప్రకటించే రోజు రాకపోదు కదా, ఖచ్చితంగా వస్తుంది. ఆనాడు ప్రభు యేసుక్రీస్తు గురించి ప్రభు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తెలియజేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి, ఏ నరుడు చూడజాలని పరమ తండ్రిని తెలియజేసినట్లుగా క్రీస్తునందున్న నిన్ను, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ భక్తి నీతి శ్రద్ధలను బట్టి ఇతరులకు తెలియజేసే రోజు కూడా ముందున్నది అన్నది ఈ దినపు వాగ్దానపు మాట. మరి ఆలోచించు, విశ్వసించు, బలపడు, క్రీస్తునందు నడు, అనేకులకు మాదిరి అవుదుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను బలపరిచి దీవించి నాయన అనేకులకు మాదిరిగా నడిపించి మీ కృపతోడించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.